ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు రాత్రి మాకు సుఖమైన నిద్రించా ఉదయకాలంలో ప్రభు నీ పాద సన్నిధి కచుటకు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభావ మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించే సన్నిధి ఉంచు. ఎడతా ప్రభావం పొందదు ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 28వ అధ్యాయం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము. నువ్వు మౌనంగా నుండి నేను సమాధిలోనికి దిగువాడు వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన సన్నిధిని అంగీకరింపు. భక్తిహీనుల పాపం చేయి వారిని లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్క్రియలను బట్టి వారిని ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారిని ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములు వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయను. యెహోవా నా విజ్ఞాపన సన్నిధి ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకించును గనుక నాకు సహాయం కలిగిన. కావున నా హృదయం ప్రదర్శించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఆయన ఆ జనులను రక్షింపుని స్వాస్థ్యమును ఆశీర్వదించును. వారి కాపరి అయిన నిత్యము వారిని ఉద్దేశింపును. దేవుడు మరి ఇక్కడ దేవుని మాటలు, కొన్ని మాటలు మనం చూసుకుందాం. మరి యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము. నువ్వు మౌనంగా నుండి నేను సమాధిలో దిగువారి వలె వాగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాల వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనుల పాపను చేయి వారిని నువ్వు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము. వారి దుష్టాలోచన హృదయం నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతురు. అంటే ఇక్కడ దేవుని మాటలు, మరి యెహోవా నా దేవా అని మరి దావీదు మహారాజు దేవునితో మాట్లాడుకుంటూ మొరపెట్టుకుంటూ వస్తున్నాడు. మరి ఏ సందర్భం వచ్చింది? నువ్వు మౌనంగా ఉండకము, నా ఆశ్రయ దుర్గమా, నువ్వు మౌనంగా నుండి నేను సమాధిలో దిగువాని వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. తను మొరపెట్టుకున్నప్పుడు మరి నా చేతులు పైకెత్తి నేను ప్రార్థన చేసినప్పుడు నా మొర ఆలకించమని దావీదు మహారాజు దేవునికి చెప్పుకుంటూ వస్తున్నాడు. భక్తిహీనులు పాపులను చేయి వారికి నువ్వు లాగివేయము నట్లు నన్ను లాగివేయకము. వారి దుష్ట ఆలోచనతో హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడదు. మరి దుష్ట ఆలోచనలతో మరి పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు అంటారు. చూసావా, ఇక్కడ దావీదు మహారాజు ఒక అనుభవం ఎరిగి మాట్లాడుతూ వస్తున్నాడు. తన ప్రజల విషయంలో మరి తను రాజుగా ఉండి తనకు ఎన్నో శోధనలు వచ్చాయి. ప్రజలు మరి భక్తిహీనులు పాపులు ఎలా ఉంటారట? దుష్ట ఆలోచనలతో ఉంటారట. దుష్ట ఆలోచనలు ఉండి ఎదుటివారితో సమాధానంగా మాట్లాడుతూ ఉంటారు. కొందరు హృదయంలో ఎంతో చెడ్డ ఆలోచన పెట్టుకుంటారు, కానీ మనుషులతో మంచిగా మాట్లాడతారు. అసలు అతను మంచిగా మాట్లాడతాడు అంటే వారి హృదయంలో ఉండే దుష్ట స్వభావం బయటపడడానికి మనకు తెలియదు.
అదేవిధంగా దావీదు మహారాజు జీవితంలో ఆ అనుభవంలోకి వచ్చాడు. అందుకే వారు దుష్ట ఆలోచనలతో ఉండి మరి తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు అంటే ఎంత బాధతో మరి దావీదు మహారాజు తన అనుభవం ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నాడు. ఇక్కడ తెలియపరుచుకుంటూ వస్తున్నది. మన జీవితంలో కూడా అలానే ఉంటారు మనుషుల పైకి మంచిగా ఉంటారు, హృదయంలో చెడ్డ ఆలోచనలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. కపటం, ద్వేషం, పగలు, ఈర్ష్యలు మా ఊళ్ళో ఇవన్నీ ఉంటాయి. వారికి కనబడదు వాళ్ళ పక్పాలు, వారి రహస్యమైన పనులు వారికి కనబడదు. కానీ బయటికి మనకి ఆ బాధ, పెయిన్ అనుభవించినప్పుడు కనబడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఇలానే జరుగుతూ ఉంటాయి. మరి జీవితంలో ఎంత బాధ ఉంటుంది దావీదు మహారాజుకి. దేవా, నేను ఇంత బాధతో నీ కాలం మొరపెట్టుకుంటున్నాను, నువ్వు ఆలకించు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అలాంటి అనుభవం కలిగి ఉంటాం. కొన్ని సందర్భాలలో నిజంగా ఇతనైనా ఇలా అన్నది అనే ఆశ్చర్యం అనేది వస్తూ ఉంటుంది. కానీ మన జీవితంలో మరి అనుభవం వచ్చిందాక మనకు తెలియదు. కానీ దుష్ట ఆలోచనలు ఎవరి నుంచి వస్తుంది? అపవాద క్రియలు, దుష్టుల ఆలోచనలు, అపవాద క్రియలు. వాళ్ళు అపవాదికి చోటు ఇస్తారు కాబట్టి అపవాది వారి హృదయంలో చూడబడుతుంది. అప్పుడు మరి వాడు చేసే క్రియలన్నీ దుష్ట ఆలోచనలో ఉంటాయి. మరి దుష్టునికి చోటు ఇవ్వకూడదు. మన దేవుని ఎరిగిన ప్రజలము మీ హృదయం దేవుని ఆలయముని మీరు ఎరగరా అని అంటారు. నిజమే, మన హృదయము ఆయనకు ఆలయమై ఉన్నది. ఈ ఆలయాన్ని పాడు చేసే దేవుడు కూడా మనల్ని పాడు చేసేవారట. మరి మన ఆలయాన్ని మనం పాడు చేసేవారంగా ఉండకూడదు. యెహోవా కార్యములు వారి లక్ష్య పెట్టదు, ఆయన హస్తకృత్యములు వారి లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను. యెహోవా నా విజ్ఞాపధ్వని ఆలకించము, ఆయన స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును కనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. మరి ఆశ్రయదుర్గంగా దావీదు మహారాజు జీవితంలో ఆయనకు నా కోట, నా ఆశ్రయము, నా దుర్గ అని ఆయన చెప్పుకొస్తూ వస్తున్నాను. నా హృదయం ఆయన నమ్మిక ఉంచున్నది కనుక నాకు సహాయం కలిగిన అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సహాయము మనకు ఆపదల, కష్టంలో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు ప్రభువా ఇది మాకు సహాయమై అవసరం ఉన్నది ఇది అని దేవుని కాడ మొరపెట్టుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు మనం సాక్ష్యం చెప్పుకోవాల్సి వస్తుంటుంది. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవు చేయలేదు. మనం ఏం చేస్తుంటాం? ఫస్ట్ మనము ఒక సపోజ్ అర్జెంటుగా మనకాడ ఒక్క పైసా చిల్లిగా ఉండదు. ఏదో పనికి, ఏదో జాబ్కో, ఏదో దేనికో మనం అప్లై చేయడానికి అది నాకు ఇష్టమైనది, నేను అప్లై చేసుకోవాలను, ఎట్టుబడి నేను పొందాలి, చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు అక్కడ పైసలు ఉండవు. మనం పలానా వ్యక్తికాడికి పోతే వాడికాడ ఉంటే కూడా ఇస్తారని అనుకుంటాం. మళ్ళీ వెళ్ళి అడుగుతాం, కానీ ఆ సందర్భాలలో వాళ్ళు కూడా ఇయ్యరు. మన మనసు మనోవేదన చాలా ఎక్కువగా అయిపోతుంటాయి. ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? ఇస్తే దేవుని కాడ వెళ్ళి మొరపెట్టుకోవాలి. కానీ చెయ్యము. మానవ ప్రయత్నం చేసినాక ఆ తర్వాత దేవుని ఆశ్రయిస్తూ ఉంటాం. ఈనాడు ప్రజలలో, క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. స్వయిష్టం అని అంటారు. దట్ మీన్ స్వయిష్టం. మరి ఇది దేవునిపై ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. అందుకంటే ముందుగా ప్రభా నేను ఈరోజు నాకు చేయాలనుకున్నాను, అక్కడికి వెళ్ళాలా వద్దా, నన్ను ఆయన ఇస్తాడా ఇవ్వలేడా, లేకపోతే ఇచ్చేవారి మనసు ఎవరి కాడ ఉంటుందో నాకు అక్కడ నడిపించి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక సింగారట దైవజనుడు, ఆయన ఒక్క అనుభవంలో ఎన్ని అనుభవాలు, ఎప్పుడు ఏ రోజు ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదట. సేవ అనుభవంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళిన కాంచి తన ప్రాయ వృద్ధాపం ఇంతవరకు పైసలు సేవ చేసే అనుభవంలో వచ్చినంతవరకు తను ఏ రోజు ఎవరిని ఒక్క పైసా కూడా అడగలేదట. మోకరించేది, ప్రార్థన చేసేది. ప్రార్థన, దేవా నాకు ఇది అవసరం ఉంది, కటింగ్ చేసుకోవడానికి కూడా ప్రార్థన చేసేదట.
ఎంత అనుభవం తెలుసా, జుట్టు పెరిగట్టునే ఉండేదట దైవజనునికి. నేను కటింగ్ చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, అలా ప్రార్థన చేసుకున్నారు. అలా అన్న రోజు సమాధానం ఇస్తే వెళ్ళేదట. కటింగ్ షాప్ కాడికి వెళ్తే కటింగ్ చేసే వ్యక్తికి సువార్త చెప్పేదట. ఆయన పైసలు తీసుకోకుండా కటింగ్ చేసేదట. చూసావా ఎంత గొప్ప భాగ్యం. ఆయన ఆత్మరక్షణలోనికి వచ్చాడు. ఆయన సువార్త ప్రపంచాన్ని మొత్తానికి చాటింపబడింది. ఆయన సంఘాలు, స్థాపించబడిన సంఘాలు అనేకంగా ఉన్నాయి. దైవజనుడు ఎప్పుడూ ఎవరిని ఒక్క పైసా కూడా అడగలేదట. ప్రార్థన చేసింది, మోకరించేది. దేవుడే ఆయనకి టికెట్లైనా, ఎయిర్పోర్ట్ టికెట్లైనా, రైల్వే టికెట్లైనా ఇలా అడిగేదట. దేవుడి కథ, నువ్వు వెళ్ళు, తయారై వెళ్ళిపో, నన్ను బస్ స్టాండ్కి ఎవరి ద్వారానో ఇక్కడ ఎవరైనా బక్సింగ్ గారు అనే వ్యక్తి ఉన్నాడా అని అట్లా రైల్వే టికెట్లు, ఎయిర్పోర్ట్ టికెట్లు కూడా అట్లా దేవుడు తీసుకొచ్చి ఇచ్చేదట. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అది ఆయన ఉచితమైన కృప. మన జీవితంలో సేవకులకే సేవకులకే అది వర్తిస్తుంది, విశ్వాసం కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. మన అక్కర్లు తీర్చేవాడు దేవుడు. మనం స్వయిష్టం చేస్తాం, కష్టం చేసుకున్నాం కాబట్టి నేను కష్టం చేసిన వాడికి నాకు లేనప్పుడు ఆడిస్తాడు అని ధైర్యంతో వెళ్ళి అడుగుతూ ఉంటాం. కష్టం చేసినా సహాయం చేసేవాడు దేవుడు అని గ్రహించారు. దేవుని పక్కన పెడతారు. అది ఎప్పటికీ చేసుకోకూడదు. విశ్వాసకైనా సేవకుడికైనా ఒకే అనుభవం. మనం ఫస్ట్ ఎవరిని అడగకూడదు, ప్రార్థన చేయాలి. ప్రభా పలానా వ్యక్తి కాడికి పోవాలనుకుంటున్నాను, మరి నిశ్చితమా కాదా, సమాధానం దేవుడు ఇస్తాడు. అప్పుడు వెళ్ళాలని లేకుంటే సమాధానం ఉండదు. సమాధానం నిశ్చితం బయలుపరచు ప్రభా, దేవుడు ఎమ్మటే బయలుపరుస్తాడు. కానీ ఆ సమయం దాకా కనిపెట్టి దేవుని సన్నిధిలో వెళ్ళి చేయడానికి ఇష్టపడు. అందుకే నష్టాలు గురిలు తెచ్చుకుంటారు. దేవుడు ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నైనా. నిజంగా యెహోవా నా దేవా, నా కాపరి, నా కేడమా అని దావీదు మహారాజు తన జీవితంలో మరి ఆశ్రయించుకుంటూ మరి ఆనుకుంటూ మనం మొరపెట్టుకుంటూ వస్తూ ఉన్న జీవితాన్ని మన ముందు ఉంచావు ప్రభా. నీకు వందనాలు. దుష్ట పాపలోక ప్రజలు హృదయంలో దుష్టత్వంగా ఉండి పైకి సమాధానంగా మాట్లాడతారని దైవజనుడు చెప్పుకుంటూ వచ్చాడు. తన అనుభవం మా మధ్య కూడా వచ్చాడు. నిజమే, ఈరోజు మనుషులలో అలానే ఉన్నారు నాయన. నీకు వందనాలు ప్రభా. మనుషులు ఒకటి పెట్టుకుని బయటకు మంచిగా మాట్లాడతారు, సమాధానంగా ఉన్నదని మాట్లాడుతూ ఉంటారు. అంటే నీకు వందనాలు. కష్టమే నాకేయడము నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. సంతోషంతో ఆయనను స్తుతించేదని చెప్పుకుంటూ వస్తున్నాడు. కష్టంలో ఆయనకు నువ్వు సహాయం చేసావు ప్రభా. నీకు వందనాలు. అక్కరిలో ఉన్నప్పుడు ఆయనకు నువ్వు సహాయం చేసావు ప్రభా. నీకు వందనాలు. మా అక్కరిలు కూడా గుర్తిరిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు. అలాంటి పరిస్థితిని దేవా, మన నాన్నని ఆరోగ్యంతో ఉంచినందుకు వందనాలు ప్రభా. నాటుబడి కొన్ని కృప దయచేయండి, అక్కడికి తీర్చండి. నా విషయంలో నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ప్రభా. బెంగళూరు ప్రపోజల్ విషయంలో నాయన నీ వాక్యంతో నాకు సమాధానం ఇవ్వండి ప్రభా. మనుషుల హృదయంలో ఆలోచనలు ఎన్నో పడుతూ ఉన్నాయి, కానీ యెహోవా యొక్క తీర్మానం ఇస్తారేమన్నా. నీ తీర్మానంలో నన్ను బలపరచండి, సమాధానం దయచేయండి. డిసెంబర్లో నీ చిత్తమైతే మా ఇరువురు వివాహాలు జరగటకు మార్గం సరళపరచండి, అక్కర్లు తీర్చండి ప్రభా. సహాయపడని ప్రార్థిస్తున్నాను. అనుకున్న సమస్యలు ప్రభా, తన ఫస్ట్ వైపు విషయంలో ప్రభా అది కొలిక్కొచ్చుటకు కృప దయచేయండి, సహాయపడండి ప్రభా. అదొక్క సమస్య, అంతకు మిక్కిలి ఏమీ లేదు ప్రభా. నీ కృప దయచేయమని, శతకుతంత్రాలు లాయపరచమని దేవా. ముఖ్యంగా అది నీ చిత్తమా కాదా నాతో ఒక్కసారి మాకేంతో మాట్లాడండి ప్రభా. నీ స్వరం వినిపించండి నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతే కాదు ప్రభా, నా జాబ్ విషయంలో మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం కనిపెడుతున్నాను. ఆ విషయంలో సహాయపడండి ప్రభా. మరి నిరంజన జ్ఞాపకం చేసుకో. ప్రియబిడ్డ బాధలో ఉన్నది ప్రభా. మార్గం సరళపరచండి, సమకూర్చండి, తన అక్కర్లు తీర్చండి. జాబ్ విషయంలో మరి ప్రభా, గవర్నమెంట్ జాబ్ మరి దేవ కృప మార్గం సరళపరచండి ప్రభా. దయగలనైనా నీ దయని పాలించండి
నైనా మరి మావయ్యకి జాబుకు వచ్చి చెప్పాము దేవా, తనని వెనుకీళ్ళు ఉంచినందుకు వందనాలు. మరలా తనని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిశ్చితమైతే వచ్చిన నెలలో తనకు జాబ్లో జాయిన్ అయ్యేటకు ప్రియుడికి సహాయపడండి. అన్ని ఎక్కడిలో తీర్చమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. బిడ్డకు ఉన్న సమస్యలు సాల్వ్ చేయండి దేవా, అద్భుతమైన కార్యం చేయండి. ఇల్లు కావాలనుకుంది ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తే మంచి చక్కటి ఇల్లు ఇచ్చే దేవుడు విషయంలో కూడా సహాయపడండి. ఒక ఉన్నతమైన పొజిషన్లో బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కావ్యమ జాబ్ విషయంలో బిడ్డని దీవించండి. నవ్యమ స్టడీ పూర్తవటకు నీ కాపుదల భద్రత అక్కరలు తీర్చండి ప్రభా. వారికి వారుగా ఎక్కడ పాప ఊళ్ళో చిక్కకుండా ప్రియుడైన పరిశుద్ధులుగా ఉండటకు నీ కృప దయచేయండి. నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా. నా దేవా, తమని విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. ఆగస్టు 7 రోజు ఎగ్జామ్ రాసేది ఉంటుంది ప్రభా. నీ దయగలేదు అసలు అప్పచెప్తున్నాను. అడ్మిట్ కార్డు ఇప్పుడు ఇంటర్నెట్ కార్డుకి వెళ్ళి తెలుసుకోవాలి. నన్ను బలపరచండి దేవా. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలుసుకోవాలి విషయంలో నాకు సహాయపడండి ప్రభా. ఎగ్జామ్ కోసం తను సిద్ధపడి రాష్ట్రకు మనసును దయచేయండి, నన్ను నిలబెట్టండి ప్రభా. దేవా సహాయపడండి. తన మనసు ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రభా. తన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ ఖర్చు వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నైనా ఒక్క బాధ్యతగా కోసం ఎన్నో సమస్యలు వచ్చినాను దేవా. నీ పాదాలు పెట్టుకున్నాను, ఆలకించుకుంటూ వస్తున్నాను. సహాయపడండి, దేవులో నిలబెట్టండి, తన ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించండి. ఈ సంవత్సరం వివాహం జరగటం కూడా నీ చిత్తం బయలుపరచండి. ముంబై ప్రపోజల్ విషయంలో అక్కింతో మాట్లాడండి, సమాధానం దయచేయండి. వారు మరి పాస్టర్ సేవకుడు బిడ్డలే ఆ కుమార్తె ఇచ్చుటకు తన మనసును దయచేయండి. ముఖ్యంగా వాక్యంతో మాట్లాడండి, సమాధానం దయచేయండి ప్రభా. జాబ్ సెలెక్ట్ చేయండి, నియమించండి, నిలబెట్టండి ప్రభా. అయినా ఈ విషయంలో మీ అద్భుతమైన కార్యం జరిగించి గొప్పగా సాక్ష్యం అయినా మాకు కావాల్సింది సహాయపడమని ప్రార్థిస్తున్నాను. రాని విషయంలో తన భర్తకు జాబ్ కావాలని ఆశపడుతుంది ప్రభా. మరి సెలెక్ట్ అయ్యంటే ఇంకా ఏమి కాలేదని సంసిద్ధంలో ఉన్నారు ప్రభా. కనిపెట్టి మీ పాదసంగా పెడుతుంది, వీరికి సహాయపడండి ప్రభా. తన భర్త జాబు వచ్చుటకు మరి పిలిచి ఇచ్చుటకు కృప దయచేయండి. ఇలా మా కుటుంబ సమస్యలు సాల్వ్ చేయండి. జాబ్ల కోసం మేము కనిపెడుతున్నాం కాబట్టి సహాయపడండి. డిసెంబర్లో మేము దేవానికి స్తుతులు చెల్లిస్తాము నాయన. ఈ అద్భుతమైన కార్యంలో జరిగించమని పాదసన్నిధిలో మొరపెట్టుకుంటాం, సాక్ష్యం చెప్పుకుంటాం. ఈ అద్భుతమైన కార్యం జరిగించి ఈ నామకీర్తి ఘనత తెచ్చుకోవాలని కోరుకుంటాం. మా కుటుంబ సమస్యలు నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ నేను ఎక్కడిని ఆర్థిపోజేస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెలవ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగును గాక. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్ ద్వారా నా వీడియోలు మీరు వింటున్న వారు అన్నోన్ పర్సన్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మీ ఉదయకాలంలో మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా.